క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. 1,50,000 కోట్లతో మూసీ అభివృద్ధి, త్వరలోనే రివర్ ఫ్రంట్ పనులు. సీఎం రేవంత్ లండన్లోని థేమ్స్ నది తరహాలో సుందరీకరణ, ప్రపంచ పర్యాటకులు వచ్చేలా డెవలప్ చేస్తామని వెల్లడి. హైదరాబాద్లోని గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభించినాడు. ఇక రూపాయలు 1,50,000 కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే మూసీ రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ షేర్లింగంపల్లి పరిధిలోని గోపన్పల్లిలో 28.50 కోట్లతో నిర్మించిన ఓ ఫ్లైఓవర్ ను శనివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ను విశ్వనగరంగా చేస్తామని అన్నారు. ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. దాన్ని లండన్లోని థేమ్స్ నదిలాగా సుందరీకరిస్తాం. రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశాం. మూసీ అభివృద్ధి చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. అసలు మూసీ నదిని సుందరీకరిస్తామనేటువంటి, మూసీ నదిని ముట్టుకోవడం అంటేనే చాలా పెద్ద సాహసంతో కూడినటువంటి పని. మూసీ వారేదే హైదరాబాద్ జలమూత్రాలతోటి వారుతా ఉంటది. హైదరాబాద్ జనం తానం చేసుడు బంద్ చేస్తే మూసి వారుడే బంద్ అయిపోతుంది. కాబట్టి అందులో ఉన్న బాత్రూమ్లు, లాట్రిన్లు అన్ని ఇక్కడ ఇటు నుంచి తేలుకుంటా ఓ అందాక పోయేసరికి తేటగా అయితే నీళ్ళు. వల్ల అప్పట్లో మంచినీళ్ళ నది ఉండేనంట. అది ఏ నదైనా మంచిదే ఉండే. మానవ సమాజం ఇరుసుకపడ్డాకనే నదులన్నీ ఖరాబ్ అయిపోయి ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఉస్మాన్ సాగర్, ఆ తర్వాత ఇంకేంటి ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్, ఇవి కూడా నిజాం సాగర్ గా చూడు, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు ఉండే. జంట జలాశయాలని త్రిబుల్ జీవో ఎత్తేసి కేసీఆర్ నాశనం చేసే ప్రయత్నం చేస్తా ఉండే. అయితే మూసీ సుందరీకరణ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టే. కాకపోతే ఈ మూసీ సుందరీకరణ కార్యక్రమానికి ముందుగా ఈ హైదరాబాద్ మురికిని మరో చోటు నుంచి మరో చోటికి తరలించే ప్రయత్నం చేస్తే అప్పుడు మూసి దానంతలు అది సగం బాగా అవుతుంది. ఆ తర్వాత మిగతా ఇక్కడ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వ్యర్థాలు, రసాయనాలు, వాటికి తోడు ప్రజల మలమూత్రాలు అన్ని అన్ననే, 1-2 అన్ని అన్నకే పోతాయి. ఇట్లా పోతా ఉంటే ఆడాడ నడుమిట్లా గుళ్ళు ఉంటాయి. ఇంకా గుళ్ళు అటు పోతే ఆడ భీమలింగం ఉంటది, అటు పోతే ఇంకోటి ఉంటాయి. మురికి ఇంతింత అదేంది నురుగు ఇంతింత నురుగు వస్తుంది. ఆ నురుగు చూసి ఆయన ఫోటో ఇస్తే అది కాశ్మీరా లదాఖా అర్థం కాదు, అంత ఉంటది అన్నట్టు. కానీ అది కెమికల్ చాలా డేంజర్.